శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? 5 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7 పాళ్ళుగా చెప్పబడుతోంది. అంటే వీరికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు చెప్పబడుతోంది. సింహరాశి వారికి ప్రస్తుతానికి అష్టమశని ప్రభావం చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సింహరాశి వారు అనారోగ్యంతో ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ ఆర్థిక పరంగా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి చాలా శుభయోగాలు, శుభకార్యాలు, వివాహాదులు, నిశ్చయితాంబులాదులు, సంతాన యోగాలు పొందుకున్నటువంటి మాట వాస్తవం. ధైర్యము, స్థైర్యము, రోగనాశనాన్ని పొందుకున్నటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి గురుడు, ఈ శని యొక్క అష్టమ శని ప్రభావం కన్నా గురుడి యొక్క ఏకాదశ స్థాన శుభఫలం అంటే 11వ స్థానంలో గురుడి యొక్క శుభ ఫలితం మీకు మంచి ధనయోగాన్ని కలిగించింది. ఈ యొక్క గురు యొక్క ప్రభావము తప్పకుండా మీకు జూన్ 2వ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి గురుడు వీరికి 12వ ఇంటికి వస్తాడు. వ్యయస్థ గురుడు అవుతాడు. గోచార 12 గురుడు ఉంటాడు. ఈ గురుడు వల్ల వీరికి ఆర్థికంగా వచ్చినటువంటి దారులు కొద్దిగా మూసుకుపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఏదేమైనా ముఖ్యమైన పనులున్నా జూన్ లోపల పూర్తి చేసుకోండి. కొత్త వ్యాపారం కానీ, కొత్త ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నం కానీ, పోటీ పరీక్షలు కానీ, ఎకడమిక్ పరీక్షలు ఉంటే, బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే అన్నీ ఈ లోపల పూర్తి చేసుకోండి. ఎప్పటి వరకు? జూన్ 2వ తేదీ వరకు మీ పరీక్షలన్నీ కూడా పూర్తవ్వాలి, అన్ని పరీక్షలు రాయాలి, విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా మీకు గురుడు 12వ ఇంటికి వచ్చిన శని బలం పెరుగుతుంది. ఎందుకు? గురుడు కర్కాటక రాశిలో నుంచి మీన రాశిని చూస్తాడు కాబట్టి తప్పకుండా శని కొంత అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం శని వల్ల ఉంటుంది. అలాగే రాహు ప్రభావం చేత కూడా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం, అంటే నిశ్చయితాంబులాదులు కానీ, ఏదైనా వాద వివాదాలను పూర్తి చేసుకోవడం, కోర్టు వివాదాలు ఉంటే అనుకూలంగా మారేటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తాడు తప్పకుండా రాహు. దానివల్ల కొంత మీకు ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయుగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఏదైనా కొత్త వాహనం కొనాలనుకుంటే జూన్ 2వ తేదీ లోపలనే మీరు కొనుగోలు చేస్తే చాలా మంచిది. జూన్ తర్వాత కొత్త వాహనం కానీ లేదా సెకండ్ హ్యాండ్ వాహనం అసలు కొనే ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. రైతన్నలకి మొదటి పంట అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిది. మినుములు, ఉలవలు, పెసర్లు, కందులు, అలసందలు, పల్లీలు, బీట్రూటు, మొరంగడ్డలు, తెలంగాణలో మొరంగడ్డ అంటారు, ఆంధ్రాలో దాన్ని చిలగడ దుంప అంటారు, మొరంగడ్డ లాంటివి. తర్వాత క్యాబేజీ, మనకి క్యాలీఫ్లవర్ లాంటివి బాగా పండే అవకాశం ఉంటుంది. వాటిలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, ఆ పంటలు వేయవచ్చును. లాభాలు, వరి వంగడాలు కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. మొదటి పంట మంచి లాభం, 2వ పంట సామాన్యంగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. అలాగే కళాకారులు, క్రీడాకారులకు ఎలా ఉంటుంది? అనుకూలంతో శుభయోగం ఉంది. సినిమా రంగంలో ఎలా ఉందండి? జూన్ వరకు మీరు సినిమా విడుదల చేయండి, చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి. అంటే మే ఎండింగ్ కల్లా మీరు చిత్ర నిర్మాణ ప్రారంభం, కొత్త సినిమా ప్రారంభం చేస్తే తప్పకుండా దర్శక నిర్మాతలు ఒకళ్ళకి అనుబంధం బాగుంటుంది. జూన్ 2 తర్వాత కనుక మీరు ప్రారంభం చేస్తే అతుకుల బొంతలా అవుతుంది, మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. చిత్ర విడుదల కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. మరి ఆ వార ఫలితాలు చూసుకొని ఆ వారం, అంటే ఇవన్నీ ఈ వారం రేపు అన్నీ కూడా 1 వీక్ సినిమాలే కదా, ఎంత పెద్ద సినిమా తీసినా 1 వీక్ సినిమాలే కాబట్టి ఆ 1 వీక్ సినిమా నడవడానికి మంచి వారం చూసుకొని, వార ఫలితాల్లో జాగ్రత్త చూసుకొని, జన్మజాతకాన్ని చూపించుకొని చిత్రాన్ని విడుదల చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. అందుకే అంటున్నాను, గోచార ఫలితాలు 50% వరకే.
జన్మజాతకం 90% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. చిత్ర నిర్మాణం కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఎలా ఉంటాయి స్వామి? పర్వాలేదు. జూన్ 2 వరకు కొంత అధికమైనటువంటి ధనలాభాన్ని, అనుకూలతను పొందుకొని జూన్ టు నవంబర్ వరకు, డిసెంబర్ వరకు దాదాపుగా కష్ట నష్టాలతో ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. తర్వాత మీకు ఈ గురుడి యొక్క ప్రభావము మరి కర్కాటకంలో 12కి వస్తాడు, తర్వాత జన్మంలోకి వస్తాడు కదా స్వామి అంటే, అవునండి, అతిచారం వల్ల జన్మంలో కూడా వస్తాడు. అక్కడ కూడా పెద్దగా మీకు ఏం మార్పులు ఏమి ఉండే అవకాశం లేదు. కాబట్టి జూన్ 2 వరకే చాలా మంచి ప్రయోజనం. తర్వాత ఫిబ్రవరి, మార్చ్ 2027లో కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మనం మంచి ఫలితాలు పొందుకోవచ్చు. సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభాలు, రైతులకి పంట లాభాలు బలంగా ఉండడం, అలాంటివన్నీ శుభయోగాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలోనే మీరు కన్సల్టెన్సీ ఆధారపడాలి. షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే వ్యాపార పరంగా చూస్తే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే కళాకారుల క్రీడాకారులకి, రాజకీయ రంగంలోనూ జూన్ 2 వరకు చాలా బాగుండి, మళ్ళీ అక్టోబర్ వరకు అతి ఇబ్బందికరంగా ఉండి, తర్వాత నవంబర్, డిసెంబర్లో కొంత బలంగా ఉండి, జనవరి, ఫిబ్రవరిలో కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకో, అంటే ఒక జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సంవత్సరంలో మీరు జన్మజాతకాన్ని చూపించుకోవడం బెటర్. గోచార ఫలితాల మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద కనుక ఆధారపడితే చాలా మంచి ఆనందకరమైన ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా కొత్త వస్తువులు కొనాలనుకుంటే 2వ తేదీ జూన్ లోపల మీరు కొనుగోలు చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. IELTS, GRE, TOEFL ఎప్పుడే రాయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ పర్వాలేదు. కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగాలు జూన్ లోపల ఉన్నాయి. కాబట్టి అనుకున్నది సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కాబట్టి చెప్పిన సమయంలో జాగ్రత్తగా ఉంటూ జన్మజాతక ఫలితాలు సరిచూసుకొని మీ యొక్క అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకోవాలి. ఈ సంవత్సరంలో మీరు గణపతిని, హనుమంతుడిని ఎక్కువగా ఆరాధన చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం, ఇది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే భగవద్గీత, ప్రతిరోజు భగవద్గీతలో 4 శ్లోకాలు చదవండి. మీకు కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్యవతి, గోచార ఫలితాలు, జన్మజాత ఫలితాలని కొట్టుకుపోతాయి. భగవంతుడు అనేవాడిని మనం సేవిస్తే అద్భుతమైన ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఇందులో మీకు ఎటువంటి అపనమ్మకం లేదు. తప్పకుండా భగవద్ ఆరాధన చేసుకుంటూ నిత్యము దేవాలయ సందర్శన, అలాగే ఏదైనా క్షేత్ర దర్శనం, నదీ స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.